నల్లమల అభయారణ్యంలో క్రమంగా పెద్ద పులుల సంఖ్య పెరుగుతుంది. ఇటీవల కాలంలోనే చాలామందికి పర్యాటకులకు కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ సిబ్బందికి ఆ పెద్ద పులులు కనిపించినటువంటి విషయాలు మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా అడవిలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని కెమెరాల ముందు కూడా పెద్ద పులులు వచ్చి సందడి చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. తాజాగా చూసుకున్నట్టయితే అటవీ శాఖ పర్యాటకులకు అందరికీ కూడా ఆ నల్లమల అటవీ ప్రాంత అందాలని తిలకించేందుకు, అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి వన్యజీవుల్ని లైవ్లో చూసేందుకు సఫారీ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సఫారీ కార్యక్రమంలో ఎవరైతే ప్రకృతి ప్రేమికులు పర్యాటకులంతా కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా పలుమార్లు పెద్ద పులి దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి. తాజాగా చూసుకున్నట్టయితే నిన్న నల్లమల అభయారణ్యంలో సఫారీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పర్యాటకులకు మరోసారి పెద్ద పులి కనువిందు చేసింది. ఒక్కసారిగా అమరాబాద్ వ్యూ పాయింట్కు దగ్గరలో వెళ్ళగానే పెద్ద పులిని గుర్తించడం జరిగింది. ఎవరైతే సఫారీ డ్రైవరు, అక్కడ ఉన్నటువంటి వాచరు వారంతా కూడా వెంబడే పర్యాటకుల్ని అప్రమత్తం చేశారు. అక్కడ పెద్ద పులి ఉంది, మీరంతా కూడా సైలెంట్గా ఉండాలంటూ కూడా వారందరినీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మెల్లిగా పెద్ద పులికి కాస్త దగ్గరగా వెళ్ళారు. కొన్ని మీటర్ల దూరం నుంచే పెద్ద పులిని వారు లైవ్లో కళ్ళతో చూసినటువంటి నేపథ్యంలో అక్కడికి సఫారీకి వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు సఫారీకి వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం నల్లమల అడవి అందాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాల వన్యం ప్రాణుల్ని చూడొచ్చు, పెద్ద పులి మన కంట పడుతుందా అనేటటువంటి ఒక చిన్న సందేహంతో వచ్చారు. కానీ స్వయంగా పెద్ద పులే వారికి దర్శనమిచ్చినటువంటి నేపథ్యంలో వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని నిమిషాల వ్యవధి వరకు కూడా ఆ పెద్ద పులి ఆ దారి పొడవునా ఆ పక్కన ఉన్నటువంటి చెట్ల పొదల మధ్యలో తిరుగుతూ వారందరి ముందు కూడా కొంత కనువిందు చేసిందని చెప్పవచ్చు. పూర్తిగా పెద్ద పులి కనిపించినటువంటి నేపథ్యంలో అటు పర్యాటకులు కావచ్చు, అటవీ శాఖ అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులుల సంఖ్య క్రమంగా పెరిగేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా. ఈ నేపథ్యంలోనే పులుల సంఖ్య పెరుగుతుంది. అందులో భాగంగానే సఫారీ లాంటి కార్యక్రమాల్లో పర్యాటకులకు పెద్ద పులులు కనువిందు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా సఫారీకి మరికొంత క్రేజ్ పెరుగుతుంది. సఫారీ కార్యక్రమానికి వెళ్ళినట్టయితే పెద్ద పులిని లైవ్లో చూడొచ్చు అనేటటువంటి ఒక అంచనాలో ప్రకృతి ప్రేమికులు కావచ్చు, అదేవిధంగా అక్కడికి వెళ్ళాల్సినటువంటి సందర్శకుల తాకిడి కూడా క్రమంగా పెరుగుతుందంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.